ఏం పేరే పెద్ద ఆయన? నా పేరు శిశుపాల్ రెడ్డి. శిశుపాల్ రెడ్డి. ఎట్లా ఉంది 14 నెలల కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది పాలన? బ్రహ్మాండంగా ఉంది మన బ్రహ్మాండంగా ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఉంది? బ్రహ్మాండంగా అంటే రైతులకు రుణమాఫీ బంద్ చేసిండు. తర్వాత మన బోనస్ ఇచ్చిండు, 500 బోనస్ ఇచ్చిండు. బోనస్ ఇచ్చిండా? ఇచ్చిండు. ఇప్పుడు గ్రామాల పోయి చెప్తారు. తర్వాత మన రైతు భరోసా ఇచ్చిండు. టంగుని బట్టే మన పైసలు రాత్రి నుంచి టంగున పడుతున్నాయి. పైసలు పడుతున్నాయా? టంగు అంటున్నాయి. ఒకటే నా ఫోన్ ఆగుతలేదు. నీ ఫోన్ ఆగుతలేదు ఎందుకట్లా? అడిస్తాక ఏ లేవు, అన్నీ బోగస్ ముచ్చట్లు, బోగస్ వ్యవహారం, ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చేసే పరిపాలన మొత్తం దుర్మార్గమైన పరిపాలన. జనాలు మభ్య పెట్టిండ్రు, మోసం చేసిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ ఈ దేశంలో చట్టము న్యాయం ఉంటే, భారత ఎన్నికల కమిషన్ ఉంటే ఇమీడియట్గా కేసు బుక్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు నేను 50 తీసుకోపోతున్నా, అందరూ కేసు బుక్ చేస్తుంది, ఎన్నిక బుక్ చేస్తుంది, పట్టుకపోయిన బుక్ చేస్తుంది. దొంగ వాగ్దానాలు చేసినావు, అధికారంలోకి వచ్చినావు, అమలు చేయకపోతే మరి ఎవరి మీద ఓటర్ ప్రముఖ చేసినట్టే కదా. నువ్వు దొంగ హామీలు అంటున్నావు కదా. ఆయన స్టేజీల మీద మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా అని మహిళా మీటింగ్లు కావచ్చు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి గ్రామాలలో పోయి మొత్తం రైతు భరోసా టక్కు అని పడుతుందని ఆయన కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. మీరు చెప్పమను. ఒక్కరికి వస్తే ముక్కునే రాస్తాను, ముక్కునే రాస్తా. ఒక్కరికి వచ్చిన అంతేనా? ముక్కునే రాస్తా. ఒకటి, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఇదే కోదండరాము, ఆకునూరు మురళి వీళ్ళంతా వచ్చి కాళేశ్వరం వేస్ట్ పథకం అంతా డబ్బులు వేస్ట్ చేసిండో 9 ఎక్కడ కట్టాలి, ఆ నుంచి గ్రావిడ్ ఎల్లంపల్లి పోయాలి, వస్తాయి నీళ్ళు, ఎంత వేస్ట్ పెట్టాడు. ఇప్పటికి సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళల్లో, 5 ఇంకా 10 ఏళ్ళు కానీ సుమిడియట్ ఇక్కడ డ్యామ్ కట్టి నీళ్ళు తెస్తే నేను ముక్కునే రాసిపోతాను, నేను ముక్కునే రాస్తాను. ఒకటి, నల్లగొండ నీళ్ళు రావాలంటే కూడా బాపన నీళ్ళు రావు. అదంతా మోసం ముచ్చట, అంత దుర్మార్గం ముచ్చట. నల్లగొండ నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి అయింది, ఇంకా 20% ఉంది, అయిపోయింది. అది పూర్తి చేసి ఆ నుంచి డిండి నుంచి శివన్నగూడెం వస్తే నీళ్ళు వస్తాయి. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీది ఏ జిల్లా? నల్లగొండ జిల్లా కదా. మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్కే 90% కాంగ్రెస్కే ఇచ్చిర్రు సీట్లన్నీ. ఎట్లా ఉంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, గెలవాలనుకున్నారు. ఇక్కడ మంత్రులు కూడా అయ్యారు. నేను చెప్పనా, ఒకటే, ఈ కోమటి రాజగోపాలరెడ్డి డబ్బులు పంచడం తప్ప ప్రజల కోసం పనిచేసింది కాదు. ప్రజలు కూడా ఫ్యూచర్ ఆలోచిస్తలేరు, భవిష్యత్తు ఆలోచిస్తలేరు. నాకు లక్ష ఇచ్చిండుగా, నాకు 50 ఇచ్చిండుగా, చూడనాయకులు ఉంటారు వీళ్ళే, వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు డబ్బుతో గెలిచిన వాళ్ళే. ఇప్పటికి చెప్తున్నాక కోమటి వెంకటతో పైసా పని కాదు, నల్లగొండ జిల్లాకు పైసా పని కాదు. 30 ఏళ్ళు అయింది సొరంగం, అయిందా? పూర్తి అయిందా? ఎందుకు కాలే? పూర్తి ఎందుకు కాలే? మరి పులిసినప్పుడు వచ్చిండు, అది ఎందుకు పూర్తి అయింది? అది ఎందుకు పూర్తి అయింది అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టిండు, 3 ఏళ్లలో. ఇలా కాళేశ్వరం నీళ్ళు కూడా మళ్ళీ సహకరించి నీళ్ళు తెస్తున్నావు. 5 ఏళ్ళ గండిపేట పోస్తున్నావు. ఆంచి వస్తాయి, మూసికి వస్తాయి, మూసికాంచి వస్తాయి, మూసి నుంచి నల్లగొండకు వస్తాయి, రకరకాలు వస్తాయి. ఆ నుంచి మన కాపర్స్ వస్తాయి, రానపడి మొత్తం వస్తాయి. ఆ మూసికి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది, అది ఏం చెప్తావు? కాళేశ్వరం కుంగలే, అన్ని వేస్ట్ ముచ్చట్లయి. ఒకటి, కాళేశ్వరం కుంగలే. ఆడ కేవలం మేడిగడ్డ దగ్గర 84 పిల్లర్ రాయి, 84 పిల్లర్, ఒక 3 పిల్లలు గుంగిపోయినాయి. అది ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఉంటుంది. ఆ 11 పిల్లర్లో 3 పిల్లలు గుమ్మినాయి. ఆ 11 పిల్లలు తీసి కట్టినా కానీ 200 కోట్లకి ఒక అది కడితే అయ్యేపోతుంది, అవి కట్టి ఇవ్వచ్చు. ఇప్పటికి కూడా ఎన్డీఎస్ ఎందుకు కడతలేరు మరి? వాళ్ళు బదనం చేసినాక, కేసీఆర్ బదనం చేసినాక, కాళేశ్వరం అని దోసుకు 1 లక్ష కోట్లు చూసుకొని ప్రచారం చేసినాక ఇప్పుడు కడితే బదనం అవుతాం. అందుకని చేసగరాలి. ఫైనల్గా ఒకటి చెప్పు, నిన్న ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేసినాం మేము ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మళ్ళా రైతులకు ఏదైతే భరోసా కూడా ఇస్తున్నాం. నేను చెప్తున్నాగా, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాడు, రైతు భరోసా ఇయ్యాడు, ఏది ఇయ్యాడు, అన్ని ఒట్టి ముచ్చట్లు, బోకర్ ముచ్చట్లు. చెప్పవాను ఏ లెక్క ఇస్తాడు, చెప్పవాను ఎట్లా ఇస్తాడు. ఇప్పటికి చెప్తున్నా, 1,40,000 కోట్లు అప్పు తెచ్చినాం. ఇప్పటికి 1,40,000 కోట్ల 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మిగతా 1,20,000 కోట్లు ఏం చేసావు చెప్పు నాకు, లెక్క చెప్పు నాకు, చెప్పండి. మరి నీకేంత అవగాహన ఉంది? మరి ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తా అంటే సభలల్లో ప్రజలు మోసం చేయడం, ఇప్పటికి మోసం చేయడం ఏం లేదు. ఇప్పుడు ఇవాళ చెప్తున్నా, ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ అనేది తన హ్యాండ్ బుక్లో ప్రకటించింది, తెలంగాణ ఏర్పడినప్పుడు 72,000 కోట్ల
390 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్. మీరు అన్ని అప్పులు కట్టంగా తర్వాత కేసీఆర్ ఇచ్చిన అప్పు 3,11,000 కోట్లు, మొత్తం 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్ల 84,000 కోట్లు కాళేశ్వరం కట్టిండు, 40,000 కోట్లు థర్మల్ ప్లాంట్ కట్టిండు, తర్వాత అన్ని కలెక్టర్లు కట్టిండు, అన్ని రకాల అభివృద్ధి చేసి పాలమూరం గట్టి 40,000 కోట్లు కట్టిండు, 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన రైతు భరోసా ఇచ్చిండు, అన్ని రకాలు చేసిండు. చేసిన 4 లక్షల కోట్లు అప్పై ఇప్పటికి కూడా వీడు సరిగ్గా వీడు వచ్చినాక హైడ్రాని పెట్టి ఆగమం చేసింది తప్ప, లేకపోతే ఇలా అప్పు కాకపో 26,000 కోట్ల అప్పు. ఇవాళ కూడా వీడు అప్పు కట్టింది కేవలం 15,000 కోట్లు కట్టిండు. కాగ్ రిపోర్ట్ చెప్తుంది, ఏడు చెప్పలే కాగ్ రిపోర్టు అని దమ్ముంటే మొగోడైతే రిజర్వ్ బ్యాంక్ చెప్పి హ్యాండ్ బుక్ ప్రకటించమను, కాగ్ రిపోర్ట్ ప్రకటించమను. కాగ్ రిపోర్ట్లో ఎంత అప్పు కట్టినా కాగ్ రిపోర్ట్ చెప్పింది. మొత్తం కాగ్ రిపోర్ట్ 20,000 కోట్లు అప్పు కట్టాను. నెలకు 60,000 కోట్లు అప్పు కట్టాను. చెప్పు నాకు, కాగ్ రిపోర్ట్ చెప్పిందిగా, కాగ్ రిపోర్ట్ తప్పు చెప్పదుగా, అది లెక్క చెప్తుందిగా. ఒక్క మాట రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఒకటే మాట. రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకొక 3 ఏళ్ళలో ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తాడు. తెలంగాణ ఆగం అవుతుంది. అచ్చరలో బోగస్ వ్యవహారం ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చేసే పరిపాలన మొత్తం దుర్మార్గమైన పరిపాలన. జనాలు మభ్య పెట్టిండ్రు, మోసం చేసిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ ఈ దేశంలో చట్టము న్యాయం ఉంటే, భారత ఎన్నికల కమిషన్ ఉంటే ఇమీడియట్గా కేసు బుక్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు నేను 50 తీసుకోపోతున్నా, నా మీద కేసు బుక్ చేస్తుంది, ఎన్నిక బుక్ చేస్తుంది, పట్టుకపోయిన బుక్ చేస్తుంది. దొంగ వాగ్దానాలు చేసినావు, అధికారంలోకి వచ్చినావు, అమలు చేయకపోతే మరి ఎవరి మీద ఓటర్ ప్రముఖ చేసినట్టే కదా. నువ్వు దొంగ హామీలు అంటున్నావు కదా, ఆయన స్టేజీల మీద మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా అని మహిళా మీటింగ్లు కావచ్చు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి గ్రామాలలో పోయి మొత్తం రైతు భరోసా టక్కు అని పడుతుందని ఆయన కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. మీరు చెప్పమను, ఒక్కరికి వచ్చి ముక్కునే రాస్తాను, ఒక్కరికి ముక్కునే రాస్తా, ఒక్కరికి వచ్చిన అంతేనా ముక్కునే రాస్తా. ఒకటి కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఇదే కోదండరాము, ఆకునూరు మురళి వీళ్ళంతా వచ్చి కాళేశ్వరం వేస్ట్ పథకం అంతా డబ్బులు వేస్ట్ చేసిండో 9 ఎక్కడ కట్టాలి, ఆ నుంచి గ్రావిడ్ ఎల్లంపల్లిలో పోయాలి, వస్తాయి నీళ్ళు, ఎంత వేస్ట్ పెట్టాడు. ఇప్పటికి సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళల్లో 5 ఇంకా 10 ఏళ్ళు కానీ సుమిడేటి కాడ డ్యామ్ కట్టి నీళ్ళు తెస్తే నేట్లు అక్కడ ముక్కునే రాసిపోతాను, నేను ముక్కునే రాస్తాను. ఒకటి నల్లగొండ నీళ్ళు రావాలంటే కూడా బాపున నీళ్ళు రావు, అదంతా మోసం ముచ్చట, అంత దుర్మార్గం ముచ్చట. నల్లగొండ నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి అయింది, ఇంకా 20% ఉంది, అయిపోయింది. అది పూర్తి చేసి ఆ నుంచి డిండి నుంచి శివన్నగూడెం వస్తే నీళ్ళు వస్తాయి. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీది ఏ జిల్లా? నల్లగొండ జిల్లా కదా. మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్కే 90% కాంగ్రెస్కే ఇచ్చిర్రు సీట్లన్నీ. ఎట్లా ఉంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, గెలవాలనుకున్నారు. ఇక్కడ మంత్రులు కూడా అయ్యారు. నేను చెప్పనా, ఒకటే ఈ కోమటి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచడం తప్ప ప్రజల కోసం పనిచేసింది కాదు. ప్రజలు కూడా ఫ్యూచర్ ఆలోచిస్తలేరు, భవిష్యత్తు ఆలోచిస్తలేరు.